వరల్డ్ కప్ టీంలోకి శశాంక్. నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ అయితే ఒక అద్భుతం, ఒక హిస్టరీ క్రియేట్ చేశారు అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ చేజ్ 261 స్కోర్ని 20 ఓవర్స్లో వాళ్ళు ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే, ఒక 8-9 బాల్స్ మిగిలి ఉండగానే చేజ్ చేశారంటే నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నాము సన్ రైజ్ హైదరాబాద్ చాలా హిస్టరీస్ క్రియేట్ చేసింది ఈ ఇయర్ అనుకున్నాము. కానీ ఈ దెబ్బతో చేజింగ్లో సన్ రైజ్ కొంతవరకు వెనకబడింది. కానీ ఇందులో అయితే మాత్రం కింగ్స్ 11 పంజాబ్ శశాంక్ సింగ్ అనేవచ్చు, జానీ బెయిస్టో, ప్రభ్ సింగ్ అందరూ కూడా ఊచకొత్త కోసారు. బౌలర్లకి స్టార్టింగ్ బాల్ నుండి ఎండింగ్ 28th ఓవర్ వరకు ఒక పవర్ ప్లే లాగా అయితే ఆడారనమాట. అస్సలు చూడడానికి అయితే అందరూ కూడా షాక్ అయ్యారు. ఎవరు కూడా కింగ్స్ 11 పంజాబ్ ఈ విధంగా ఆడుతుంది అని ఎవరు ఊహించలేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ టీంలో ఒక ముగ్గురే, హర్షల్ పటేల్, శశాంక్ సింగ్, ఆశుతోష్ శర్మ, వీళ్ళు ముగ్గురు మినహాయించి ఎవ్వరు కూడా అక్కడ పెర్ఫార్మెన్స్ చేయలేదన్నమాట. కానీ ఎట్టకేలకు ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చాడు జానీ బెయిస్టో. అద్భుతమైన సెంచరీతో మంచిగా ఆకట్టుకున్నాడు ఈ ఇన్నింగ్స్లో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి తన ఫామ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఒక్క మ్యాచ్ బాగా చాలండి, వెంటనే వాళ్ళు ఫామ్ అందుకుంటారు. అందులో జానీ బెయిస్టో మొదటి స్థానంలో ఉంటారు. మనం చూసామన్నమాట. తను సన్ రైజ్ హైదరాబాద్కి ఆడినప్పుడు ఎంత మంచి ఫామ్లో ఉండేవాడో అదే ఫామ్ నేనైతే కనిపించారనమాట. ముఖ్యంగా మన శశాంక్ సింగ్ అయితే 2 4లు 7 6లతో అద్భుతంగా 28 బాళ్ళకు 48 స్కోర్ ఎత్తుకుంటే 68 స్కోర్ ఎత్తుకుంటాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అసలు షాకింగ్ ఏంటంటే జానీ బెయిస్టో 100 స్కోర్ ఉన్నప్పుడు తినైతే అప్పుడే వచ్చారనమాట. ఇతను ఒక 7-8 రన్స్ చేసేసరికి జానీ బెయిస్టో అతను 70 స్కోర్ కొట్టాడు. అంతే, అతనికి స్ట్రైకింగ్ ఇవ్వలేదు శశాంక్ సింగ్. మొత్తం తనే ఊచకోత కోసాడు. హిస్టరీ క్రియేట్ చేస్తారు. హైయెస్ట్ చేజింగ్లో 262 రన్స్ కొట్టారు అంటే మామూలు విషయం కాదండి. అసలు అనుకుంటేనే ఎవరు కూడా ఊహించి ఉండరు, అరే ఇది వన్డేనా T20 అని ఎవరు ఊహించి ఉండరు. ఈ సందర్భంలో సెలెక్టర్స్ అయితే ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ శశాంక్ సింగ్ తీసుకోవాలి అని అంటూ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో చర్చలు అయితే నెగోషియేషన్ అయితే జరుగుతున్నాయి అయితే ఇన్ఫర్మేషన్. సో ఒక రకంగా చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే ఖచ్చితంగా తను మిడిల్ ఆర్డర్లో తీసుకునే మాత్రం చాలా బాగుంటుంది. శశాంక్ సింగ్ని ఆ మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి అతనికి. సో ఖచ్చితంగా తను తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్పండి ఫ్రెండ్స్. శశాంక్ సింగ్ T20 వరల్డ్ కప్కి ఉండాలి లేదా అని కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.